బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవీ ముంబై వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ జరుగుతుంది. భారత్ దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ని ఎంచుకుంది. ఇక ఐసీసీ మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఫైనల్ గా చేరినటువంటి టీమిండియా దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడబోతుంది. లీగల్ స్టేజ్ పై ఎదురయ్యేటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటుగా తొలిసారిగా ట్రోఫీని సొంతం చేసుకునేందుకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. నవీ ముంబై వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ జరుగుతుంది. భారత్ దక్షిణాఫ్రికా జట్లు తలబడబోతున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో టాస్ గెలిచినటువంటి దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఎంచుకుంది. ఐసీసీ మహిళల క్రికెట్ వన్డే ప్రపంచ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ కరీం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. కరీం గారు నమస్తే అండి. నమస్తే సిరాజ్ గారు. నమస్తే. చూసుకుంటే ఎలా చూడాలంటారు? ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి ఈ ప్రపంచ కప్ కి సంబంధించి మన భారతదేశం యొక్క బలాలు ఏ విధంగా ఉండే, పిచ్ మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది, సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి టీం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ ఏంటి? సో మీరు చెప్పిన విధంగా ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు 2 గంటలు మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ అవ్వడం, సో దాని తర్వాత సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడే వర్షం కొంచెం పడింది కాబట్టి, అండ్ మధ్యలో కూడా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అదొక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. బట్ అయినా సరే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ అండ్ ఇండియన్ టీం ఇంత బలంగా ఉండడం డెఫినెట్ గా మనకు కలిసి వచ్చే అంశం చెప్పొచ్చు. అండ్ ఆ స్టేడియం మొత్తం మన ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో ఖచ్చితంగా భారత్ కి చాలా అద్భుతమైన సపోర్ట్ ఉండబోతుంది. సో డెఫినెట్ గా మీతో పాటు మేము కూడా టీవీలో నుంచి మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం. సో ఇది ఇండియాలో జరగడం అండ్ భారత్ టీమ్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో, అలాగే జెమిమా రోడ్రిగస్ మనం ఆల్రెడీ సెమీఫైనల్ ఎలాంటి ఇన్నింగ్స్ ఆడారో చూసాము. సో ఖచ్చితంగా ఇండియన్ టీం చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే స్మృతి మందన కానివ్వండి, షఫాలి వర్మ, దీప్తి శర్మ వీళ్ళంతా కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఆ ఫామ్ కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా భారత్ కి ఇదే బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఈ వరల్డ్ కప్ గెలవడానికి. ఇంకో విషయం మీరు చెప్పింది కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి. కానీ సౌత్ ఆఫ్రికా ఈసారి మనం ఫైనల్లో తలబడబోతున్నాం. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఎలాగో ఇంగ్లాండ్ తో కొంతవరకు గెలుపొంది రావడం జరిగింది. సో ఈసారి సౌత్ ఆఫ్రికాని మనం మట్టి కనిపించేటువంటి ఛాన్స్ ఉందంటారు? ఎట్ ద సేమ్ టైం చాలా వరకు వాదన వినిపిస్తుంది హర్మన్ తో పాటుగా స్మృతి మీద ఎక్కువగా ఒత్తిడి పడేటువంటి అవకాశం ఉందనేది. ఖచ్చితంగా ఇది ఒక ఫైనల్ కాబట్టి మనం ఇప్పుడు టాస్ ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ఫైనల్స్ మీరు చూసినట్లయితే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం మంచిది. ఒక స్కోర్ అక్కడ పెట్టేసి తర్వాత బౌలర్లు చూసుకుంటారు ఆ పని అనుకోవచ్చు. అలాగే చేజింగ్ చేసే టైంలో కొంచెం వికెట్లు అటు ఇటు అవ్వడం, సో సౌత్ ఆఫ్రికా కూడా ఒకవేళ మనం త్వరగా ఒక 2 వికెట్లు తీసుకోగలిగితే ఖచ్చితంగా మనకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అలాగే సౌత్ ఆఫ్రికా కూడా మీకు మనం మట్టి కనిపించే అంత అవకాశాలు అయితే నాకు అనిపించట్లేదు ఇప్పటి వరకు చూసినట్లయితే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా మీరు సెమీఫైనల్ చూసినట్లయితే ఇంగ్లాండ్ తో చాలా మంచి ఇన్నింగ్స్, వాళ్ళ కెప్టెన్ నుంచి 169 ఒక ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. అలాగే మ్యారిజాన్ కాప్ కూడా 5 వికెట్స్ తీయడం జరిగింది. సో డెఫినెట్ గా వాళ్ళిద్దరిని కనుక ఆపగలిగితే మనకు ఖచ్చితంగా ఒక మంచి ఛాన్స్ ఉంది. అలాగే మన ఇండియా సౌత్ ఆఫ్రికా ఈ గ్రూప్ స్టేజ్ లో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేశారో అప్పుడు మన మీద సౌత్ ఆఫ్రికా గెలవడం కూడా జరిగింది. సో అది లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళడం ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా గెలవడం జరిగింది. బట్ డెఫినెట్ గా వాళ్ళిద్దరిని అవుట్ చేసి అలాగే నదీమ్ డి క్లార్క్ వీళ్ళని కనుక కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా ఇండియాకి మంచి అవకాశం ఉంది. ముందు మనమైతే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇండియా ఒక మంచి టోటల్ ఎక్కడైనా 270 పైన ఏ స్కోర్ అయినా సరే పెట్టగలిగితే డెఫినెట్ గా ఆపోజిట్ టైం చేసేటప్పుడు ఫైనల్లో ఖచ్చితంగా తడబడతారు. ప్రత్యర్థి టీం కూడా కొంతవరకు డిఫెన్స్ లో ఉండేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. వారు కూడా వారికి అవసరమైనటువంటి మెయిన్ వికెట్స్ ని కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ఛాన్సెస్ కనబడతాయి కదా. కరీం గారు, ఈ నేపథ్యంలో ఏ వికెట్స్ ని త్వరగా పరగొడితే ఇండియాకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనుకోవచ్చు? 3 వికెట్లు ఖచ్చితంగా మెయిన్. లారా ఉల్ఫర్ట్ ఎవరైతే ఆ టీం కెప్టెన్ ఉన్నారో ఆమె, అలాగే నదీమ్ డి క్లార్క్ ఎవరి వల్ల అయితే మనము
గ్రూప్ స్టేజ్ లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయాము ఆమె. అండ్ మ్యారిజాన్ కాప్, షీఈ్ అన్ ఆల్రౌండర్. సో బౌలింగ్ లో బ్యాటింగ్ లో రెండిట్లో మ్యారిజాన్ క్యాప్ ని కనుక మనం రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటాయి. అండ్ ఇండియాకి వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1973 నుంచి ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోవడం. సో అలాంటి ఆస్ట్రేలియాని మనం ఓడించి వచ్చాం, అలాగే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఓడించి వచ్చింది. సో ఖచ్చితంగా ఇది ఎవరు గెలిచినా సరే ఒక కొత్త వరల్డ్ కప్ విజేత బయటకు వస్తారు. సో డెఫినెట్ గా ఇండియాకైతే ఖచ్చితంగా బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎస్ కరీం గారు, సేమ్ టైం స్కోర్ ఎంతవరకు అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది? ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి ఖచ్చితంగా బ్యాటింగ్ వికెటేనండి. ఎందుకంటే మీరు స్ట్రైట్ బౌండరీ చూసినా కూడా 66 మీటర్స్ ఉంది. అండ్ సైడ్ బౌండరీస్ కూడా 57 నుంచి 60 ఆ రేంజ్ లో ఉండొచ్చు. సో ఖచ్చితంగా అండ్ మంచి, ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం 2 ఓవర్లు అయిపోయాయి. సో డెఫినెట్ గా బ్యాటింగ్ వికెటే. బట్ కాకపోతే మనం కొంచెం వికెట్లు ఆపుకొని బ్యాటింగ్ చేసి అరౌండ్ 270 పైన డెఫినెట్లీ వెరీ గుడ్ స్కోర్. అది చేజ్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ దట్ ఇన్ ఏ ఫైనల్ ఒకవేళ మనం కనుక 300 పైన చేయగలిగితే డెఫినెట్ గా అది బోనస్ అని చెప్పుకోవచ్చు ఆ 30 రన్లు. పిచ్ కండిషన్స్ మాత్రం టీమిండియా కొంతవరకు పాజిటివ్ గా ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు మన ఉమెన్స్ ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే ఇదే డివై పాటిల్ స్టేడియంలో వాళ్ళు చాలా మ్యాచెస్ ఆడి ఉంటారు. సో అది ఒక మనకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవ్వచ్చు. అలాగే రెండు టీమ్స్ కూడా, సౌత్ ఆఫ్రికా కానివ్వండి, ఇండియా కానివ్వండి, రెండు టీమ్స్ కూడా సెమీఫైనల్ ని సేమ్ పిచ్ మీద ఆడారు. సో అది కూడా రెండు టీమ్స్ కి ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇండియాలో ఆడిన అనుభవం మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన కంట్రీ కాబట్టి. సో అదొక్కటి. అలాగే మీరు ఐపీఎల్ లో కూడా, WPL లో కూడా చూసినట్లయితే WPL లో కూడా మీకు సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ప్లేయర్స్ ఎక్కువ మంది ఉండరు. సో నేను ఇందాక చెప్పిన ఒక 3-4 ప్లేయర్స్ మాత్రమే, వాళ్ళ కెప్టెన్, వాళ్ళ వైస్ కెప్టెన్ వాళ్ళు మాత్రమే WPL లో కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఇండియాలో ఆడిన అనుభవం తక్కువగా ఉండడం కూడా మనకు అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. రైట్ కరీం గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం నవీ ముంబై వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ జరుగుతుంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. ఇక వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ను ఎంచుకుంది.